చాలా పాటలు. ఒక పాటలో మాయమైపోతున్నాడమ్మా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడు యాడ ఉన్నడు కోని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అన్న పాటలు తక్కువ ఉన్నప్పటికీ ఒక్కొక్క పాట ఒక తూటలాగా ఒక మాయమైపోతున్నాము కానీ ఒక సూడా చక్కాని తల్లి కానీ ఒక జైబోలో తెలంగాణ కానీ మొన్న వచ్చినటువంటి తెలంగాణ జాతీయ గీతం అన్నది కానీ అంటే అసలు మర్చిపోలేని ఒక్కొక్క పాట ఒక తూటాలక ఉన్నది. ఈనాటి తరాలకు మాలాంటి వాళ్ళకి చాలా ఆదర్శప్రాయుడు స్ఫూర్తిదాయకము. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను ఏదైనా మంచి పాట పాడినప్పుడు మరీ నెంబరు కనుక్కొని నాకు ఫోన్ చేసి తమ్ముడు నువ్వు చాలా బాగా పాడినావు ఈ లైన్లో ఇట్లా పాడినావు భగభగమంటే భగత్ సింగ్ అని ఆ లైన్ బాగా పాడినావు అంటే చాలా ఒక్కొక్క పాటల్ని పదాలని విడమర్చి చెప్పేటువంటి ఒక మంచి మనిషి గొప్ప మనిషిని కోల్పోవడం అని కూడా వ్యక్తిగతంగా నాకు కూడా తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం తప్పదు. ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుడు ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నేను సుమిత్రాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని. ఉద్యమ కాలంలో ప్రతి జిల్లాను సందర్శిస్తూ తెలంగాణ దుస్థితిని వలస పాలనలో తెలంగాణ దుస్థితి ఎట్లా ఉన్నదో ఎత్తి చూపేటువంటి వాడు. చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదాన నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలే చూడు తెలంగాణ చుక్క నీరు లేనిదాన నా గోడు తెలంగాణ బ్రతుకు పాడైన వీణ అని నినాదాలు కాదు దేశ పునాది కదలాలని చెప్పి జిల్లాల పర్యటన చేస్తూ మరి జనజాతర చేయించి గళాల గర్జన చేయించినటువంటి అందశ్రీ గారి గళం ఈరోజు మూగపోయిందంటే విచారకరం. గత 3 రోజుల క్రితమే ఆయనతో కలిసి మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారి నాన్నగారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి నాన్నగారి దశదిన కర్మకు వారు వచ్చి ఆ సందర్భంగా కలిసి మాట్లాడడం జరిగింది. మా జిల్లాకు వచ్చిన ప్రతిసారి కూడా కామారెడ్డిలో తానుండి మరి అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకునేవారు. ఆయన గొంతుకు కోరసైన దాన్ని ఆ జనజాతరలో గలగర్జన చేయించినటువంటి ఆయన గళానికి కోరసైన దాన్ని నేను ఈ సందర్భంగా ఈ దుఃఖాన్ని తెలంగాణ యావత్తు దుఃఖిస్తున్నటువంటి సందర్భంలో మీడియాతో ఈ విషాదాన్ని పంచుకుంటూ ఇది తీరని లోటుగా భావిస్తూ జై తెలంగాణ.